నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. కీలక ఖనిజాల ఉత్పత్తి కోసం సింగరేణి తొలి అడుగు. సిఎస్ఐఆర్ ఐఎంఎంటితో ఉమ్మడి అవగాహన ఒప్పందం. వ్యాపార విస్తరణ ప్రాజెక్టుల అమలులో మరింత వేగం పెంచాలి. 28 రకాల విస్తరణ పనులను సమీక్షించిన అనంతరం చైర్మన్ ఆదేశం. పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ₹1,25,00,000 ప్రమాద బీమా పథకం అమలుకు ఒప్పందం. సింగరేణి సంక్షేమ పథంలో ఇది ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి. సింగరేణి సంస్థకు డైరెక్టర్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ మరియు వెల్ఫేర్గా శ్రీ గౌతమ్ పొట్రు. హైదరాబాద్ సింగరేణి భవన్లో చైర్మన్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ. వన మహోత్సవంలో భాగంగా సింగరేణిలో ప్రతి అడుగు పచ్చదనం కార్యక్రమం. 45 లక్షల మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన సంస్థ చైర్మన్. సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకంతో పాటు ఇతర వ్యాపారాల్లోకి విస్తరించాలని నిర్ణయించిన సంగతి మీ అందరికీ విదితమే. దీనిలో ముఖ్యంగా కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. దీనికి తొలి అడుగుగా ఇటీవల ఒక ప్రముఖ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఆ విశేషాలు ఈ ప్రత్యేక వార్త ద్వారా సమర్పిస్తున్నాం. నేటి ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్స్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అలాగే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్లోనూ డిఫెన్స్ మరియు మెడికల్ అప్లికేషన్స్ లో కూడా కీలక ఖనిజాలు అనగా క్రిటికల్ మినరల్స్ యొక్క ఉపయోగం భారీగా పెరుగుతోంది. నేడు ప్రతి చోట విద్యుత్ వాహనాలు మనకు కనిపిస్తున్నాయి. వీటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గనుల్లో పనిచేసే భారీ యంత్రాలను కూడా బ్యాటరీలతో నడిచే విధంగా రూపుదిద్దుతున్నారు. బ్యాటరీల తయారీలో కీలకంగా ఉన్నటువంటి లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. కాబట్టి నేడు క్రిటికల్ మినరల్స్ అనగా కీలక ఖనిజాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాగా భారతదేశం నుంచి ఇటువంటి కీలక ఖనిజాలు ఎక్కువగా ఉత్పత్తి జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వం వారు కీలక ఖనిజాలను దేశీయంగా తయారు చేయాలని, ఇందుకు గనుల సంస్థలు ముఖ్యంగా ఖనిజ ఉత్పత్తి సంస్థలు ముందుకు రావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ కూడా కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం కీలక ఖనిజాల ఉత్పత్తి అవకాశాలపై ఇప్పటికే కొన్ని ఏజెన్సీలను పరిశోధన కోసం మరియు పరిశీలన కోసం నియమించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా భువనేశ్వర్లో గురువారం నాడు ప్రముఖ పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్ అనగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు దాని అనుబంధ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీతో ఒక ఉమ్మడి ప్రయోజన అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సింగరేణి సంస్థ కీలక ఖనిజాల రంగంలోకి ప్రవేశించడానికి ఇది తొలిమిట్టిగా భావిస్తున్నట్లు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం పేర్కొన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నీతి ఆయోగ్ సభ్యులు మరియు డిఆర్డిఓ మాజీ డైరెక్టర్ జనరల్ పద్మభూషణ్ శ్రీ వికే సారస్వత్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. సింగరేణి సంస్థ తరఫున చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంతో పాటు సిఎస్ఐఆర్ ఐఎంఎంటి డైరెక్టర్ డాక్టర్ రామానుజ్ నారాయణ్ ఇంకా ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ గనుల్లో సింగరేణి ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల కీలక ఖనిజాల ఉనికి అన్వేషణ, ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సహకారం కోసం ఉమ్మడి భాగస్వామ్య పద్ధతిలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ బలరాం వెల్లడించారు. సింగరేణి సంస్థ తాను చేపట్టదలిచిన కీలక ఖనిజాల ఉత్పత్తిపై సిఎస్ఐఆర్ మరియు దాని అనుబంధ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ వారు పూర్తి సాంకేతిక సహకారాన్ని అందించనున్నారన్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు కొన్నింటిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించబడిందన్నారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి జరుగుతున్న సందర్భంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి విడుదలయ్యే ఫ్లై యాష్లో కూడా వీటిని కనుగొన్నామన్నారు. అలాగే మనుగురుకు సమీపంలో దుర్గంగుట్ట బ్లాకులో సగటున 266.21 ppm స్థాయిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు శాంపిల్స్ ద్వారా నిర్ధారించారన్నారు. సింగరేణి ప్రాంతంలో 14 రకాల కీలక ఖనిజాల ఉనికి కనుగొనబడిందని, వీటిలో ల్యాంథియం, సీరియం,
ప్రెసియోడీమియం వంటి 6 రకాల లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అలాగే ఇట్రియం, స్కాండియం, డిస్ప్రోజియం వంటి 8 రకాల హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని కనుగొన్నామన్నారు. వీటిపై ఇంకా సంపూర్ణ పరిశీలన, విశ్లేషణ, ఉత్పత్తి ప్రక్రియ వంటి అంశాలను IMMT సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. And today's MOU definitely help Singareni in making the mineralogical and chemical characterization, beneficiation, feasibility to enrich trace and RE concentration, and the practicability of process development for recovery of trace and RE from the beneficiated concentrate. Tailings as mixed product from coal, fly ash, bottom ash, shale clay, sandstone and granite rocks. This will enable SCCL to achieve technology readiness, the TRL level 4, with a roadmap for further TRL upgrades. And other diversification which Singareni took up is methanol pilot project. We have already took up this project and it is ready for inauguration. ఈ ఒప్పందం చాలా కీలకమని, కీలక ఖనిజాల అన్వేషణలో ఇది ఒక తొలి అడుగు అని ఈ సందర్భంగా CSIR మరియు IMMT డైరెక్టర్ శ్రీ రామానుజ్ నారాయణ్ పేర్కొన్నారు. ఒక గొప్ప లక్ష్య సాధనకు నేడు శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు. ఈ ఒప్పంద పత్రాలపైన చీఫ్ సైంటిస్ట్ మరియు హైడ్రో ఎలక్ట్రో మెటలర్జీ హెడ్ డాక్టర్ కాళీ సంజయ్, సింగరేణి సంస్థ తరఫున జనరల్ మేనేజర్ ఎక్స్ప్లోరేషన్ బి శ్రీనివాస్, జనరల్ మేనేజర్ బిడి మరియు ఎస్పీ శ్రీ వి రామ్దాస్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, నైనీ GM శ్రీ సుజయ్ మజుందార్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రమైన ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాకును ప్రారంభించిన నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం, ఒడిశా రాష్ట్ర గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబును రాజభవన్లో మర్యాదపూర్వకంగా కలిసి ఒడిశాలో సింగరేణి విస్తరణ చర్యలపైన వివరించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు సింగరేణి సంస్థకు తన అభినందనలు తెలిపారు. విస్తరణ చర్యలు మరింత వేగంగా కొనసాగిస్తూ జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, నైనీ బ్లాక్ జనరల్ మేనేజర్ సుజయ్ మజుందార్ పాల్గొన్నారు. సింగరేణి సంస్థకు సుస్థిర ఆర్థిక పునాది మరియు సుదీర్ఘ భవిష్యత్తును అందించాలన్న ఉద్దేశంతో యాజమాన్యం పలు రకాల వ్యాపార విస్తరణ చర్యలకు శ్రీకారం చుడుతోంది. వీటిలో ప్రధానంగా 28 ప్రాజెక్టులు పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనుల ప్రగతిపైన ఇటీవల సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా వివిధ విభాగాల్లోకి అడుగుపెడుతున్న సంగతి మీ అందరికీ విదితమే. సోలార్ విద్యుత్, పవన విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్, జియోథర్మల్ విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, కీలక ఖనిజాల ఉత్పత్తి, జాయింట్ వెంచర్ల ఏర్పాటు, కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ, సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్, అలాగే భూగర్భ గనుల్లో కోల్ గ్యాసిఫికేషన్ తదితర 28 రకాల ప్రాజెక్టులను, పనులను సింగరేణి సంస్థ చేపడుతోంది. ఇప్పటికే పలు పనులపైన వివిధ ఏజెన్సీలను కూడా నియమించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జూన్ 9వ తేదీన సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం వ్యాపార విస్తరణ చర్యల ప్రగతిపైన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను, ఆ పనులను మరింత వేగంగా నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. సింగరేణి సంస్థకు ఈ వ్యాపార విస్తరణ చర్యలు ఎంతో అవసరం కాబట్టి పనులను మరింత వేగవంతంగా చేయాలన్నారు. కొన్ని పనులలో జరుగుతున్న జాప్యంపై ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. మరో 10 రోజుల్లో ప్రతి పనిలో ప్రగతి కనిపించాలని ఆయన ఆదేశించడం జరిగింది. సింగరేణి యాజమాన్యం చేపట్టనున్న వ్యాపార విస్తరణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా పూర్తి సానుకూల ధోరణితో సహకరిస్తున్నాయని, కాబట్టి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. నాటి కార్యక్రమంలో డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ SDM సుభాని, ఇంకా GMCPP ఏ మనోహర్, GM మార్కెటింగ్ NV రాజశేఖరరావు, సింగరేణి థర్మల్ పవర్, సోలార్ పవర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సింగరేణి సివిల్, బిజినెస్ డెవలప్మెంట్ తదితర 20 శాఖల జనరల్ మేనేజర్లు దీనిలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఇప్పటికే సింగరేణి సంస్థలో ప్రమాద బీమా పథకాలను అమలు చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే.
కాగా ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్తో ప్రత్యేకించి చర్చించి 1,25,00,00,000 రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి అంగీకరించడం జరిగింది. ఈ మేరకు ఇటీవల ఒక ఒప్పందం కుదిరింది. ఆ విశేషాలతో ఈ ప్రత్యేక వార్త సమర్పిస్తున్నాం. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పెద్ద ఎత్తున ప్రమాద బీమా పథకాలను అమలు జరుపుతున్న సంగతి మీ అందరికీ విదితమే. దీనిలో భాగంగా ఇప్పటికే ₹1,00,00,000 ప్రమాద బీమా పథకాలు అమలు చేస్తుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా ₹1,25,00,000 ప్రమాద బీమా పథకం కోసం ఒక చారిత్రక ఒప్పందం కుదిరింది. జూన్ 11వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈఓ మరియు ఎండీ శ్రీ అశోక్ చంద్ర, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ ఇంకా ఇరు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికులకు, ఉద్యోగులకు ₹1,25,00,000 రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందుకు రావడం సంతోషకరమని ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ ఎన్ బలరాం తన అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సూచనల మేరకు కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా దేశంలో మరెక్కడా లేని విధంగా సింగరేణి సంస్థలో ప్రమాద బీమా పథకాలను అమలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందినప్పుడు కంపెనీ ఇస్తున్న సహాయం కొంత ఉన్నప్పటికీ వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో బ్యాంకులతో మాట్లాడి ఈ తరహా ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అమలవుతున్న పథకాల వల్ల కార్మికుల కుటుంబాలకు గట్టి ఆర్థిక భరోసా లభించిందని ఆయన వివరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు మిగిలిన అన్ని బ్యాంకుల కన్నా ఎక్కువగా ₹1,25,00,000 రూపాయల బీమా పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రావడం, అలాగే సాధారణ మరణం సంభవించిన వారికి ₹10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ను కూడా అమలు చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషకరమన్నారు. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా సింగరేణి పొరుగు సేవల ఉద్యోగుల కోసం ₹40 లక్షల ప్రమాద బీమా ఒప్పందాన్ని కూడా ఎంతో ప్రశంసనీయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. We required help from the banking sector, and definitely they are also very proactive. Sir, your officers, they are visiting our company, and they are helping our officers to understand the schemes available for the company. And further, we have also, when I took charge, the company rating was AA- and AA+, AA positive, now it is AA+. And పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈఓ మరియు ఎండీ శ్రీ అశోక్ చంద్ర మాట్లాడుతూ సింగరేణి సంస్థతో తాము కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఇతరులకు కూడా ఆదర్శప్రాయమన్నారు. సింగరేణి సంస్థ చేపట్టే వ్యాపార విస్తరణ చర్యలకు తమ బ్యాంకు పూర్తి అండగా నిలుస్తుందన్నారు. నాటి కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ ఎన్వి రాజశేఖరరావు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ రీజనల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ సునీల్ కుమార్ చుగ్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు సింగరేణి సంస్థకు డైరెక్టర్ పాగా శ్రీ గౌతమ్ పొట్రును నియమించడం జరిగింది. ఇటీవల ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. సింగరేణి సంస్థలో డైరెక్టర్ పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్గా నియుక్తులైన శ్రీ గౌతమ్ పొట్రు శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ గౌతమ్ పొట్రుకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సంస్థ డైరెక్టర్లు ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని మరియు జిఎం మార్కెటింగ్ శ్రీ ఎన్వి రాజశేఖరరావు తమ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వారి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థలో ప్రతి అడుగు పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, మొక్కలు నాటాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం పిలుపునిచ్చారు. ఇటీవల ఆయన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వివిధ అంశాలపైన సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 675 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చైర్మన్ ఇప్పటికే ప్రకటించారు. జూన్ 1వ తేదీన ఆయన స్వయంగా మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. జూన్ 14వ తేదీన ఆయన ఈ కార్యక్రమం మరియు ఇతర కార్యక్రమాలపైన ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి అడుగు పచ్చదనం చేయడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దీనికోసం ఏరియాల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అధికారులు, ఉద్యోగులు, స్థానికులు కూడా దీనిలో పాల్గొనేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సింగరేణిలో కోల్ మైనింగ్ చేస్తే ఇక్కడ చల్లగా ఉంది అనేది ఉండాలి. అలాగే నీటి బిందువు జలసింధువు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 60 చెరువుల నిర్మాణం పూర్తయిందని, ఇది ఎంతో సంతోషకరమన్నారు. మిగిలిన చెరువులు కూడా వారంలోపు పూర్తి చేయాలని, అలాగే సమీప గ్రామాల్లో 43 చెరువుల్లో మట్టి పుడుకలు తీయాలని, ఈ పనులు కూడా వేగవంతం చేయాలన్నారు. బొగ్గు నాణ్యతపై సమీక్షిస్తూ ఆయన ఇకపై సింగరేణి సంస్థ నుంచి G14, G15 గ్రేడు గల బొగ్గు రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దానికి బదులు G13 గ్రేడు బొగ్గు సరఫరా చేయడానికి అన్ని ఏరియాల యాజమాన్యాలు తగు ఏర్పాట్లు చేసుకోవాలని జనరల్ మేనేజర్లను ఆదేశించారు. కాగా చిన్న తరహా పరిశ్రమల వారు తమకు కావలసిన తక్కువ మోతాదు బొగ్గును సింగరేణి ఏరియాలకు వచ్చి తీసుకెళ్లడం అంత వెసులుబాటు కావడం లేదని తెలిసిందని, కాబట్టి వీరి సౌకర్యం కోసం హైదరాబాద్కు సమీపంలో ఒక బొగ్గు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలు పరిశీలించాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. భూపాలపల్లి ఏరియాలోని భూగర్భ గనుల్లో శాండ్ స్టవింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని, ఇసుక సేకరణ కోసం గోదావరిలో క్వారీ ఏర్పాటుకు అనుమతులు సాధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ SDM సుభాని, జనరల్ మేనేజర్ సిపిపి శ్రీ ఏ మనోహర్, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ ఎన్వి రాజశేఖరరావు, కార్పొరేట్ నుంచి వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, ఏరియాల నుంచి ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభమైన ఈ 9 సంవత్సరాల్లో అనేక జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకుంది. ఇటీవలనే 50వ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఆ విశేషాలు సంక్షిప్తంగా. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం దిశానిర్దేశంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ ప్లాంట్ ప్రారంభించిన గత 9 ఏళ్లలో ఇప్పటికే వివిధ విభాగాల్లో 49 బహుమతుల్ని సాధించింది. వీటిలో ఎక్కువ శాతం జాతీయ స్థాయిలో లభించిన అవార్డులే. కాగా ఇటీవల 50వ అవార్డును కూడా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కైవసం చేసుకుంది. జూన్ 13వ తేదీన న్యూఢిల్లీలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన గ్రీన్ టెక్ ఫౌండేషన్ వారి గ్లోబల్ గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ అవార్డును సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దక్కించుకోవడం జరిగింది. సింగరేణి సంస్థకు మరో అవార్డు రావడం పట్ల సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం తన హర్షం ప్రకటించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇదే విధంగా మంచి PLFతో ముందుకు కొనసాగుతూ మరింత కీర్తి ప్రతిష్టలు సాధించాలని తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అవార్డు రావడం పట్ల సంస్థ డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు తన హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగుల్ని అభినందించారు. ఇప్పుడు వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. ఉత్పత్తి లక్ష్యాల సాధనను వేగిరపరచడం కోసం సంస్థ డైరెక్టర్లు ఏరియాల్లో పర్యటిస్తున్నారు. డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ ఇటీవల మనుగూరు ఏరియాలో పర్యటించడం జరిగింది. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్తో ఆయన ఏరియాకి ఇచ్చిన ఉత్పత్తి లక్ష్య సాధన విషయాలను సమీక్షించారు. 2025-26 సంవత్సరానికి నిర్దేశిత 115 లక్షల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం తీసుకుంటున్న చర్యల్ని ఆయన సమీక్షించారు. భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఓపెన్ కాస్ట్ గనుల్లో చేరే వర్షపు నీటిని డిపార్ట్మెంటల్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా బయటికి పంపేందుకు తగిన మోటార్లను సంసిద్ధంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.
అలాగే సమీపంలోని భద్రాచలం థర్మల్ పవర్ ప్లాంటుకు రోజుకు కనీసం 15,000 టన్నులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ శ్రీ బుక్యా బిచ్చన్న, ఏజీఎం సివిల్ డి వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు అధికారి పీకేఓసి శ్రీ టి లక్ష్మీపతి గౌడ్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ కొత్తగా ఇల్లెందు ఏరియాలో జేకే కోల్ మైన్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సంగతి మీ అందరికీ విదితమే. ఇప్పటికే ఈ గనికి సంబంధించిన పలు అనుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించే స్థలాలను ఇటీవల డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ వెంకటేశ్వర్లు, జీఎం క్వాలిటీ శ్రీ కనకయ్య సందర్శించారు. కొత్త గనికి సంబంధించిన స్థలాలను పరిశీలించిన తర్వాత దానిపై సమీక్ష చేపట్టారు. నూతన ఓసీకి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా డైరెక్టర్ ఆదేశించారు. అలాగే బొగ్గు రవాణాకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఆయన ఎస్ఓ2జీఎంను కోరారు. అలాగే JK5 ఓపెన్ కాస్ట్ గనిని కూడా ఈ సందర్భంగా డైరెక్టర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పని విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేకే కోల్మెన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ కృష్ణ మోహన్ రావు, కోయగూడెం పిఓ గోవిందరావు ఇంకా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం చక్కని పని విధానంతో మంచి PLFతో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అనేక అవార్డులను కూడా సాధించింది. కాగా ఇటీవల కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పనితీరును పరిశీలించడానికి విచ్చేశారు. వీరికి ప్లాంట్ జనరల్ మేనేజర్ కె శ్రీనివాసులు ప్లాంట్కు సంబంధించిన వివిధ విభాగాల పనితీరు, తీసుకున్న పర్యావరణిత చర్యల గురించి వివరించారు. అనంతరం ఈ బృందం వారు స్వయంగా ప్లాంట్లోని వివిధ విభాగాలను సందర్శించారు. ముఖ్యంగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, గ్రౌండ్ సోలార్ ప్లాంట్, FGD ప్రాజెక్ట్, మెథనాల్ ప్లాంట్ను కూడా వారు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా చీఫ్ ఆఫ్ O&M శ్రీ జేఎన్ సింగ్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో షవల్స్ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. బొగ్గు తవ్వకంలోనూ అలాగే ఓవర్బర్డన్ తొలగింపులోనూ షవల్స్ ప్రధాన భూమిక నిర్వహిస్తుంటాయి. మందమరి ఏరియాలోని కళ్యాణ ఖని ఓపెన్ కాస్ట్ గని కోసం ఒక్కొక్కటి 1.71 కోట్ల రూపాయల విలువైన 2 షవల్స్ను యాజమాన్యం కొనుగోలు చేసి అందజేయగా వీటిని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొత్త షవల్స్ను పూర్తి పని గంటలు సద్వినియోగం చేస్తూ ఉత్పాదకత పెంచుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గని అధికారులతో పాటు కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 5,26,00,000 రూపాయల విలువైన 75 టన్నుల హైడ్రాలిక్ క్రేన్ను ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ ఇటీవల ప్రారంభించారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని అవసరాల కోసం ఈ కొత్త హైడ్రాలిక్ క్రేన్ను యాజమాన్యం అందజేయడం జరిగింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో షావల్స్, డంపర్లు, CHP మరమ్మతులు, ఉపరితల గనిలో పంపు యంత్రాల స్థానచలనం కోసం, అలాగే వివిధ గనుల విభాగాల్లో భారీ యంత్రాలు, యంత్ర పరికరాల రవాణా కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సింగరేణి సంస్థ ఉద్యోగుల సౌకర్యం కోసం కావలసిన అన్ని ఏర్పాట్లను యాజమాన్యం చేస్తుందని, కాబట్టి రక్షణతో ఉత్పాదకతలు పెంచాలని ఈ సందర్భంగా జీఎం కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ జీఎం క్వాలిటీ శ్రీ సుశాంత్ సాహుతో పాటు ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.